ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలండి. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దయచేసి జాగ్రత్తగా వినాలని ప్రభు పేట నేను కోరుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు ఊరికే రావు, దీవెనలు ఊరికే రావు, విజయాలు ఊరికే రావు, పిల్లలకి ర్యాంకులు ఊరికే రావు, ఉద్యోగాలు ఊరికే రావు. ఏది కూడా మనకి ఊరికే రాదండి. దాని వెనకాల కొంత లేబర్, ప్రయాస అనేది ఉంటుంది. అలాగే దేవుని దగ్గర కూడా మనము చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి, బాధ్యతలు కొన్ని ఉన్నాయి. అవి మనం నమ్మకంగా చేసినప్పుడే దేవుడు మనలను అత్యద్భుతంగా ఆశీర్వదిస్తాడని వాక్యం తెలియచేస్తుంది. హల్లెలూయా. ఈరోజు నా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, సంఘంలో విశ్వాసులు దైవజనుడికి చేదోడు వాదోడుగా ఉండాలి. సంఘంలో విశ్వాసులు దైవజనుడికి అండదండగా ఉండాలి. సంఘంలో విశ్వాసులు దైవజనుడితో పాటు సంఘ భారాన్ని మొయ్యాలి. సంఘంలో విశ్వాసులు దైవజనుడితో పాటు సంఘము యొక్క బాధ్యతలు చూడాలి. అలా ఎవరైతే చూస్తారో, అలా ఎవరైతే ఉంటారో, అట్టి వారిని దేవుడు తరతరాలకే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి. తరతరాలకే ఆశీర్వదిస్తాడు. మీకు పక్కా ఎవిడెన్స్తో ఈ వాక్యాన్ని నేను మీకు బోధిస్తున్నాను. మీరు జాగ్రత్తగా చెవులు కాదు, మనసు పెట్టి వినాలని నేను కోరుతా ఉన్నాను. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేసి అందులోకి వెళ్తా. అదేంటంటే, సంఘంలో ఉన్న విశ్వాసులు దైవజనుడికి అండదండగా ఉండాలి. సంఘంలో ఉన్న విశ్వాసులు దైవజనుడికి సహాయకులుగా ఉండాలి, సహకారులుగా ఉండాలి. దైవజనుడితో పాటు సంఘ భారాన్ని వాళ్ళు మొయ్యాలి. దైవజనుడితో పాటు సంఘంలో ఉన్న బాధ్యతల్ని వాళ్ళు తీసుకోవాలి. ఇంట్లో ఆడమనిషి ఏమండి, భర్తకి పిల్లలకి అన్నం వండి పెట్టాలి అన్న బాధ్యత ఆమె తీసుకోకపోతే ఇంట్లో వాళ్ళకి అన్నం ఉంటుందా? అన్నం ఉంటుందా? భార్యకి పిల్లలకి ఏదోలే మేము వచ్చాం వెళ్ళిపోయామంటే దీవెనలు రావు, ఆశీర్వాదాలు రావు. అందుకే నేను ఈ ప్రసంగానికి మొట్టమొదటి మాట ఏంటంటే, దీవెనలు ఊరికే రావు, ఆశీర్వాదాలు ఊరికే రావు. పిల్లలకు ర్యాంకులు బడికి పోయినంత మాత్రాన రావు, ఉద్యోగాలకు వేసినంత మాత్రాన పాస్ కారు, ఏమైనా ఉద్యోగాలు రావు. అసలు దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళము. ఇదేంది పాస్టర్ గారు ఇంత 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 ట్విస్ట్ ఇచ్చారంటే, బైబిల్లో క్లారిటీగా ఉంది. నమ్మినంత మాత్రాన పరలోకానికి వెళ్ళాం. నమ్మిన నీవు నమ్మకంగా ఉంటేనే వెళ్తాం. హల్లెలూయా చెప్పండి. నమ్మిన నీవు నమ్మకంగా ఉంటేనే పరలోకానికి వెళ్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఆశీర్వాదాలు కావాలంటే, దీవెనలు కావాలంటే, తరతరాలకి మీ పిల్లలు దీవించబడాలంటే సంఘంలో బాధ్యతలు మోయండి, భారాలు తీసుకోండి. ఏదో అలా వచ్చి అలా వెళ్ళిపోతే దీవెనలు రావండి. ఓకే, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. చూడండి, నిర్గమాకాండము 17వ అధ్యాయము. నిర్గమాకాండం 17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో 13వ వచనం. 13వ వచనం అమ్మా, ఇది 12 నుంచి అన్న ఒక్క నుంచి 11 నుంచి చూస్తే క్లారిటీగా ఉంటుంది. 11, మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చేతులు దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి.
మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతడు చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకీల రాజును అతని జనులను గెలిచెను. హల్లెలూయా చెప్పండి, వినాలి బాగా. ఒకసారి అమాలేకీలతో యుద్ధం జరుగుతుంది. అమాలేకీలని శత్రువులతో యుద్ధం జరుగుతుంది. మోషే అక్కడ ఉన్నాడు, చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. భలే ఉంది కదా, పిక్చర్ బాగుంది కదా. మోషే అక్కడుండి చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. కొండ మీద మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. కొండ కింద అమాలేకీలతో యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. అయితే అతను చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే కింద ఇశ్రాయేలీలు అమాలేకీలను తరుముతున్నారు. చేతులు నొప్పులు పుట్టి మోషే చేతులు కిందకి దించినప్పుడు అమాలేకీలు ఇశ్రాయేలీల్ని తరుముతున్నారు. ఇందులో ఎంత గొప్ప అర్థం ఉందో ఒక్కసారి ఆలోచించండి. మనం చేతులెత్తి ఆరాధిస్తే, చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు మనకి గొప్ప విజయాల్ని ఇస్తాడు. కొంతమంది చేతులు ఎత్తడం భలే సిగ్గండి. వాళ్ళకి చేతులు ఎత్తడం వాళ్ళకి సిగ్గుపడాల్సిన విషయాల్లో సిగ్గుపడండి. చేతులు ఎత్తానికి సిగ్గుపడమాకండి. చేతులెత్తితే విజయం వచ్చింది. అక్కడ మోషే ఆనాడు చేతులెత్తినప్పుడు మోషేకు కింద ఉన్న ఇశ్రాయేలీలకి విజయం వచ్చింది. ఎప్పుడైతే మోషే చేతులు నొప్పులు పుట్టి ఎంతసేపు ఎత్తగలడు, ఎంతసేపు అట్ట పెట్టగలడు? చేతులు భుజాలు నొప్పులు పుట్టి కిందకు దించితే కింద శత్రువులకి విజయం వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబాల్లో కూడా విజయాలు చూడాలంటే, మీ పరిస్థితుల్లో విజయాలు చూడాలంటే, మీ జీవితంలో జయాలు చూడాలంటే మీరు కూడా చేతులెత్తి ప్రార్థనలో చేయాలి. చేతులెత్తి ఆరాధించాలి. వేకువజామున చేతులెత్తి స్తుతించాలి. చేతులెత్తి ప్రార్థించాలి. ఆ విధముగా మోషే చేతులెత్తినప్పుడు కింద శత్రువులపై జయం వస్తా ఉంది. చేతులు నొప్పులు పుట్టి కిందకు దించినప్పుడు శత్రువులు మన ఇశ్రాయేలీల మీదకి, వాళ్ళకి శత్రువులకి జయం వస్తా ఉంది. ఇది గమనించినటువంటి అహరోను ఏం చేశాడంటే, అహరోను హూరు అనే ఇద్దరు మనుషులు ఏం చేశారంటే, అక్కడ ఒక రాయి వేసి మోషే గారిని అక్కడ కూర్చోపెట్టి ఆ రెండు చేతులు మోషే ఎత్తి ఉండగా ఒక పక్కన అహరోను, ఒక పక్కన హూరులు ఆ చేతులు ఇలా బలంగా మోచేతి కాడ భుజం కాసి ఎత్తి పట్టుకుని ఉండారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటి? సంఘంలో విశ్వాసులు దైవజనుడికి అండగా ఉండాలి. సంఘంలో విశ్వాసులు దైవజనుడికి చేదోడు వాదోడుగా ఉండాలి. సంఘంలో విశ్వాసులు దైవజనుడితో పాటు సంఘ భారాన్ని మొయ్యాలి. సంఘంలో విశ్వాసులు దైవజనుడితో పాటు సంఘ బాధ్యతలని తీసుకోవాలి. అలా ఎవరు తీసుకుంటారో, ఎవరు మోస్తారో వారిని దేవుడు చెప్పండి ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడమ్మా? ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? అహరోను హూరులు ఏం చేశారు? మోషే చేతులు బరువెక్కినప్పుడు అహరోను హూరులు ఏం చేశారు? ఒక పక్కన ఇతను, ఒక పక్కన అతను చేరి మోషే చేతులకు అండగా నిలిచి వాళ్ళు ఆ చేతుల్ని అలాగున పట్టుకున్నారు, సపోర్ట్ ఇచ్చారు.
ఏమిచ్చారు? వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు వెనక ఆనుకునేది లేకుండా ఉత్త బల్ల మీద కూర్చోవడం మీకు రెస్ట్గా ఉంటుందా? వెనక ఆనుకునేది ఉంటే మీకు రెస్ట్గా ఉంటుందా? వెనక ఆనుకునేది ఉండాలి కదా. అప్పుడు మీరు ఎంతసేపు అయినా కూర్చోగలరు కదా. ఉత్త బల్ల మీద వెనక ఆనుకోకుండా మీరు కూర్చోవాలంటే ఎంతసేపు మీరు కూర్చుంటారు? అలాగున ఒకడు తన చెయ్యిని ఎంతసేపు ఎత్తి పెట్టగలడు? అదే ఒక వ్యక్తి వచ్చి ఆ చేతికి సపోర్ట్ ఇచ్చినప్పుడు అతను సాయంకాలం వరకు వాళ్ళు అలాగున సపోర్ట్ ఇచ్చారు ప్రియులారా. అప్పుడు ఎప్పుడైతే చేతులు ఎత్తబడున్నాయో, ఆకాశం వైపు ఎత్తబడున్నాయో, ఆ ఆకాశమందున్న దేవుడు ఆ చేతులను చూసి వాళ్ళకేమిచ్చాడు? జయమిచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అహరోను హూరులు మోసే చేస్తున్న పరిచర్యకి సపోర్ట్ ఇచ్చారా ఇవ్వలేదా? అలాగనే సంఘంలో ఉన్న విశ్వాసులు, స్త్రీలు గాని, పురుషులు గాని, యవనస్తులు గాని, పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని అందరూ కూడా సంఘములో దైవజనుడికి సపోర్ట్ ఇవ్వాలి. భారాన్ని మోయాలి, బాధ్యతలు తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ప్రార్థనల్లో, పరిచర్యల్లో, సువార్తల్లో, సంఘ విషయాల్లో, సంఘ కార్యక్రమాల్లో, దైవికమైన విషయాల్లో విశ్వాసులు బాధ్యతలు తీసుకోవాలి, భారాన్ని మోయాలి. అలా ఎవరు బాధ్యతలు తీసుకుని భారాన్ని మోస్తారో వాళ్ళని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు, తరతరాలకి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మీకు వీళ్ళు అహరోను హూరుల గురించి కొన్ని వాక్యాలు నేను మీకు చూపిస్తా, మీరే ఆశ్చర్యపోతారు. ఆ విధంగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. మోసే చెయ్యి బరువెక్కినప్పుడు వాళ్ళు మోసే కిందకు దించినప్పుడు ఓడిపోతున్నారని వాళ్ళు గమనించి వాళ్ళు సాయంకాలం వరకు మోసే చేతిని అలాగనే పట్టుకున్నారు, సపోర్ట్ ఇచ్చారు. మీరు కూడా దేవుని సేవలో సపోర్ట్ ఇవ్వాలి, సహకారులుగా ఉండాలి, పరిచారకులుగా ఉండాలి, తోడు నీడగా ఉండాలి. అలా ఎవరు ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి ప్రియులారా, ఇదే నిర్గమకాండం 24వ అధ్యాయం, ఇదే నిర్గమకాండం 24వ అధ్యాయం అహరోను హూరుల గురించి దేవుడు ఆ తర్వాత వారిని ఏ విధంగా హెచ్చించాడో మీరు చూడండి. నిర్గమకాండం 24వ అధ్యాయం 14వ వచనం. అన్నా, అతడు పెద్దలను చూసి, నేను మీ వద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండండి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవనికైనను వ్యాజ్యం ఉన్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మోసే ద్వారా దేవుడు పలికించిన మాట ఏంటంటే, ఇదిగో నేను దేవుని దగ్గర నేను కొంత సమయాన్ని నేను ఉండాలి. కాబట్టి మీలో ఎవరికైనా ఏదైనా తగువులు వచ్చినా, వ్యాజ్యాలు వచ్చినా, కలహాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మీరు ఎక్కడికి రావాలి? అహరోను హూరుల దగ్గరికి రావాలి. వాళ్ళు మీ వ్యాజ్యములను వాళ్ళు తీరుస్తారని దేవుడు వాళ్ళని నాయకులుగా వారిని హెచ్చించాడు. హల్లెలూయా చెప్పండి. అంటే అంతటి ఆధిక్యత వాళ్ళకు వచ్చిందంటే వాళ్ళు ఏం చేశారు? దైవజనుడికి సపోర్ట్ వాళ్ళు ఇచ్చారు. దైవజనుడికి సపోర్టు 17వ అధ్యాయంలో ఇచ్చారు. 24వ అధ్యాయం వచ్చేసరికి వాక్కు వచ్చేసింది, మీలో ఎవరికి వ్యాజ్యం ఉన్నా 30-40 లక్షల మంది ప్రజలు, ఇదిగో ఇంతమంది ఇశ్రాయేలీలు, మీలో ఎవరికే వ్యాజ్యం ఉన్నా వీళ్ళున్నారు. ఎవరాళ్ళు? అహరోను హూరులు. వాళ్ళ దగ్గరికి మీరు రండి, వాళ్ళకి మీ వ్యాజ్యాన్ని చెప్పండి.
మీ ఇబ్బందులు సబ్బందులు వాళ్ళకి చెప్పండి, మీ కలహాలు వాళ్ళకి చెప్పండి, వాళ్ళు తీరుస్తారు. న్యాయం వాళ్ళు చెప్తారు. అంటే దేవుడు సర్వ సమాజంలో వారిని ఏ విధంగా హెచ్చించాడు, ఏ విధంగా ఆశీర్వదించాడు, ఎందుకు వాళ్ళిద్దరిని ఎందుకు ఆశీర్వదించాడంటే వాళ్ళు దైవజనుడికి సపోర్ట్గా ఉన్నారు కాబట్టి. ఈరోజు నిన్ను కానీ నన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ దేవుడు ఆశీర్వదించాలంటే నీవు కూడా దైవజనుడికి సపోర్ట్గా ఉండాలి. చెయ్యికి చెయ్యి అందించాలి, భుజానికి భుజం అందించాలి, సహకారులుగా ఉండాలి, బాధ్యతలు తీసుకోవాలి, భారాన్ని మొయ్యాలి. ఏదో వచ్చాం వెళ్ళిపోయామంటే దీవెనలు రావు. ఇక్కడ మోషే ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? అక్కడున్న పెద్దలను చూసి, అంటే పెద్దలు గోత్రకర్తలు, ఆ గోత్రకర్తలు పెద్దలను చూసి, ఆ యొక్క పెద్దలను చూసి అంటున్నాడు, అయ్యా ఇదిగో వీళ్ళ దగ్గరికి రండి. అంత హెచ్చింపు, అంత ఘనత, అంత ఆశీర్వాదం, అంత నాయకత్వం దేవుడు వాళ్ళకిచ్చాడంటే వాళ్ళు దైవజనుడికి సపోర్ట్గా నిలిచారు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. మీరు కూడా సంఘం అంటే ఇది దేవుని కుటుంబంలో ఎవరి బాధ్యతలు వాళ్ళు చేయాలి. పిల్లల బాధ్యతలు పిల్లలు చేయాలి. పిల్లల చదువులు కూడా పెద్దలు చదివితే అది చదువా? ఎవరి బాధ్యతలు వాళ్ళు చేయాలి. అలాగే కుటుంబం ఎవరి బాధ్యతలు ఎవరు చేయాలో, సంఘం అన్న తర్వాత సంఘములో ఎవరి బాధ్యతలు వాళ్ళు చేయాలి. అందరూ దేవుని బాధ్యతలు మొయ్యాలి, భారాన్ని మొయ్యాలి. మనం అంటుంటాం కదా, దేవా నీ భారము యెహోవా మీద మోపము, నీ భారం యెహోవా మీద మోపమని రాయబడిందయ్యా. కాబట్టి మా భారాలు నీ మీద వేస్తున్నాం. అంత తేలిగ్గా నీ భారాలు ఆయన మీద వేస్తున్నప్పుడు ఆయన భారం నువ్వుమైవా? ఆయన భారం నువ్వుమైవా? అంటే సంఘం అంటే లెక్కలేదా? దేవుని పరిచర్య అంటే లెక్కలేదా? బాధ్యత లేదా? భారం లేదా? రెస్పాన్సిబిలిటీ లేదు? ఏమి లేదా? నీ భారాలన్నీ ఎత్తి ఆయన మీద వేస్తావా? ఆలోచించండి. ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట. ప్రకటన గ్రంథంలో సంఘంలో మనం అందరం దేవుని భారాలు మొయ్యాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. 3వ వచనం చూడండి. 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియో నేనెరుగుదును. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం అంటే నా కొరకు భారాన్ని మోసావు. అలా భారాన్ని మోస్తూ అలయలేదని నేను ఎరుగుదును. సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ అనేది ఊరు పేరు. బుచ్చి, కోవూరు, నెల్లూరు, అల్లూరు. ఎఫెసీ అనేది ఊరు. ఆ ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు సంఘం అంటే గోళ్ళ కాదు కదా, మనుషులు కదా. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము, చదవండి అన్న, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము ఏం భరించారు? అదే భారము భరించి. ఏ భారం ఇది? సువార్త భారం, సంఘ భారం, పరిచర్య భారం, ఆత్మల భారం, దేవుడు మనకిచ్చిన భారం. కొంతమందికి ఏ భారం లేదు, ఏ బాధ్యత లేదు. ఎంతసేపు దేవుణ్ణి అడగడం, మన భారాలు ఎత్తి ఆయన మీద వేసేయడం. అర్థం చేసుకోండి, గ్రహించుకోండి.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడేం రాయబడి ఉంది? ఓ ఎఫెసీ సంఘమా, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి నువ్వు అలసిపోలా, అలా నువ్వు భరిస్తా ఉన్నావు. అది నేను ఎరుగుదును. ఎంత గొప్ప క్వాలిటీ ఎఫెసీ సంఘంలో ఉంది. ఎఫెసీ సంఘం ఎంత గొప్పది. భారము భరించావు, నా భారము భరించావు అంటే ఏ భారం ఇది? ఆత్మల భారం, సంఘ బాధ్యతల భారం, పరిచర్య భారం. ఏవండి, మన సంఘంలో ప్రతిష్ఠించుకున్నటువంటి బిడ్డలు, పరిచర్య చేసే టీం ఉన్నారు. వానైనా, వరదైనా, కష్టమైనా, చలైనా, ఎండైనా, ఏ రోజైనా, ఆ రోజైనా, ఈ రోజైనా కష్టపడి పరిచర్య చేసి వచ్చిన సంఘానికి భోజనాన్ని సిద్ధపరుస్తున్నారు. వాళ్ళే ఎగనామం పెడితే, పాస్టర్ గారు నేను బలహీనులు, మేము చేయగలమా? ఆ పని మేము చేయగలమా? లేకుంటే డబ్బులు పెట్టి మేము చేయించగలమా? వాళ్ళు భారాన్ని భరించుకుంటా ఉన్నారు, సహనముతో భరిస్తున్నారు, ప్రతిష్టతో సేవ చేస్తున్నారు. అలాగనే సంఘంలో అందరూ కూడా నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి ఉందా లేదా? అక్కడ చదవండి ఒకసారి. నీవు సహనము కలిగి అంటే దేవుని కోసం నా నామముని నిమిత్తము భారము భరించి అలయలేదనియో నేనెరుగుదును. అంటే ఎఫెసీ సంఘం ఎంత గొప్పదండి. దేవుని కోసం భారం భరించింది. ఈనాడు సంఘములో ఉన్న విశ్వాసులు భారాన్ని భరించుకునేవారుగా ఉండాలి. ఏ భారము? ఆత్మల కోసం భారం, ప్రార్థన భారము, సువార్త భారము, పరిచర్య భారము, సంఘములో ఉన్న భారము, బాధ్యతలు భరించుకోవాలి. అలాగనెవరు భరించుకుంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి. అలాగున మోసే చేస్తున్న పరిచర్యలో అహరోను, హూరులు భారాన్ని భరించారు. ఏమండి, సాయంకాలం వరకు ఒక చేతిని అలాగుని ఎత్తు పట్టుకోవటం వాళ్ళకు నొప్పి లేదా? వాళ్ళకి హాయిగా ఉందా? ఆనందంగా ఉందా? వాళ్ళు కూడా అట్టే ఆ చేతిని ఎత్తిట్టు పట్టుకోవాలి కదా. వాళ్ళకి నొప్పే. అయినా కూడా భారాన్ని భరించుకున్నారు. కొంత మోసే గారికి కొంత వెసులుబాటు ఇచ్చారు, భారాన్ని కొంత భరించుకున్నారు. అందుకే దేవుడు వాళ్ళని ఏం చేశాడు? ఇశ్రాయేలు పెద్దలందరి ముందు ఏం చేశాడు? మీకే వ్యాజ్యాలున్నా, ఏ కలహాలున్నా, ఏ ఇబ్బందులున్నా వీళ్ళ దగ్గరికి రండి, వీళ్ళ వ్యాజ్యాన్ని వీళ్ళు పరిష్కరిస్తారు. ఎంతగా దేవుడు హెచ్చించాడు, ఎంతగా ఆశీర్వదించాడు. ప్రియ సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు, దేవుడు ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, తిండి ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, జీవనోపాధి ఇచ్చాడు, బ్రతుకునిచ్చాడు. అన్నీ ఇచ్చిన ఆ దేవునికి నువ్వేం చేస్తున్నావు? ఆయన సంఘంలో బాధ్యతలు భరిస్తున్నావా? భారాన్ని మోస్తున్నావా? రెస్పాన్సిబిలిటీగా ఉన్నావా? దైవజనుడికి అండదండగా ఉన్నావా? చేదోడు వాదోడుగా ఉన్నావా? సహాయకారిగా ఉన్నావా? సహకారులుగా ఉన్నావా? కేంక్రేయలో ఉన్న ఫీబే అనే ఒక సహోదరికి ఇలాగు రాయున్నది, ఆమె నాకెంతో ఉపచారము చేసింది. పౌలు గారు ఆమె గురించి పత్రికలో రాస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇలాగున ఎంతమంది దైవజనులకి సహకారులుగా ఉండి పరిచర్యలు అండదండగా ఉండి, చేదోడు వాదోడుగా ఉండి, సపోర్ట్ ఇచ్చి, అలాగున వాళ్ళు చేశారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఇప్పుడు అహరోను, హూరుల గురించి ఈరోజు మనము మాట్లాడుకుంటున్నాం. దేవుడు వారిని కూడా ఇశ్రాయేలీయుల్లో ఒక న్యాయకర్తలుగా దేవుడు వాళ్ళని హెచ్చించాడు. ఇశ్రాయేల్ లక్షలాది మంది ప్రజలకి న్యాయకర్తలుగా హెచ్చించాడు. అంతగా హెచ్చించడానికి కారణం వాళ్ళు దైవజనుడైన మోషేకి సపోర్ట్ ఇచ్చారు. పరిచర్యలో భారాన్ని
మోసారు. హల్లెలూయా. ఇంకో వాక్యం చూద్దాం వాళ్ళ గురించి. నిర్గమాకాండంలో మరొక మాట. నిర్గమాకాండము 35వ అధ్యాయం. నిర్గమాకాండం 35వ అధ్యాయం. నిర్గమాకాండం 35వ అధ్యాయం 30వ వచనం నుంచి. మరియు మోషే ఇశ్రాయేలులతో ఇట్లా నేను చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వానిని నింపి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. అంటే హూరు అహరోను హూరులు ఇద్దరు కూడా మోషే పరిచర్యలో సపోర్ట్ ఇచ్చారు కదా. అప్పుడు హూరు మనుమడు బెసలేలు. హల్లెలూయా చెప్పండి. హూరు మనుమడు ఎవరు? బెసలేలు. ఈ బెసలేలును దేవుడు హెచ్చించాడండి. బెసలేలును దేవుడు హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడంటే మంచి ఇత్తడి వెండి బంగారుతో విచిత్రమైన వస్తువులు, బహు అందమైన ఆకర్షణీయమైన కళా నైపుణ్యముతో చేయగలిగిన ప్రజ్ఞా వివేకములు కలిగిన ఆత్మను బెసలేలుకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. బెసలేలుకి మన దేవుడు ఇచ్చాడు. అందుకనే మోషే గారు ఏం చెప్పాడంటే, ఈ బెసలేలును దేవుడు పేరు పెట్టి పిలిచి దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ప్రత్యక్ష గుడారము యొక్క ఆ బంగారు పొదుగు, ఆ యొక్క వెండి, ఆ యొక్క అవన్నీ చేయడానికి ఆ పనిని బెసలేలుకి దేవుడు అప్పగించాడు. అబ్బా, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ప్రత్యక్ష గుడారము, దేవుని మందసము, దేవుని సన్నిధికి గుర్తు. అంతటి విచిత్రమైన పని చేయడానికి ఆ బాధ్యతను, ఆ కృపని దేవుడు ఎవరికి ఇచ్చాడు? బెసలేలుకి ఇచ్చాడు. ఎవరయ్యా ఈ బెసలేలంటే? వీళ్ళ తాత హూరు. వీళ్ళ తాత ఎవరు? హూరు. ఈ హూరు ఎవరంటే మోషేకు సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి అతను. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ప్రత్యక్ష గుడారం అంటే ఆ ప్రత్యక్ష గుడారములో ఆ దేవుని మందసం మీద కరుణాపీఠము. ఏమండి, అదంతా బంగారముతో, వేలిమి బంగారముతో దాన్ని చేయాలి. విచిత్రమైన కళా నైపుణ్యము కావాలి. ఆ కృపని బెసలేలుకు దేవుడిచ్చి మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ బెసలేలును దేవుడు పేరు పెట్టి పిలిచి ఎన్నుకొని ఆ బాధ్యత బెసలేలుకు అప్పగించాడు. ఈ బెసలేలు ఎవర్రా బాబు అంటే, ఈ బెసలేలు హూరు యొక్క మనుమడు. అంటే హూరును బట్టి అతని మనుమడైన బెసలేలును దేవుడు ఆశీర్వదించాడు. దీన్ని బట్టి మీకేమర్థం అవుతుంది? నువ్వు మందిరంలో నువ్వు బాధ్యతగా ఉంటే, భారంగా ఉంటే, భారాలు నువ్వు మోస్తే, నిన్ను బట్టి నీ పిల్లల్ని తరతరాల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆనాడు ఈ మందసాన్నే కదా యాజకులు యోర్దాను నదిలోకి మోసుకుని పోతే యోర్దానే విడిపోయింది. ఈ మందసాన్నే కదా యెరికో పట్టణం చుట్టూ తిరిగితే గోడే కూలిపోయింది. ఈ మందసమే కదా వాళ్ళు యుద్ధంలోకి ఎక్కడ తీసుకెళ్తే అక్కడ యుద్ధంలో జయం వచ్చింది. మందసం అంటే దేవుని ప్రజెన్స్కి గుర్తు, దేవుని సన్నిధికి గుర్తు. మోషేతో దేవుడు మాట్లాడాడు, నువ్వు ప్రత్యక్ష గుడారం ఒకటి
నిర్మించి అందులో దేవుని మందసము నీవు కట్టాలి. అంటే ఒక పెట్టేది, దాని మీద బంగారు పూత పూయాలి, దాని మీద ఏమండి కరుణా పీఠము, రెక్కలు కలిగినటువంటి ఏమండి ఆ యొక్క అవన్నీ ఉండాలి. ఈ దేవుడు కొలతలతో కూడా నమూనా ఇచ్చాడు. ఈ పని ఎవడికి అప్పగిచ్చారంటే బెసలేలకు అప్పగిచ్చాడు. మీకు అందరికీ అర్థమవుతుందని నా నమ్మకం. బెసలేలకు అప్పగిచ్చాడు. ఈ బెసలేలు ఎవడురా బాబు అంటే హూరు యొక్క మనుమడు. ఎందుకింత కృప బెసలేలకు వచ్చింది? ఎందుకింత ఆత్మ బెసలేలు మీదకి వచ్చింది? ఇంత భాగ్యము, మందసానికి ఏమండి అదంతా చేసే కృపని బెసలేలకు ఎందుకు వచ్చిందంటే బెసలేది కాదు, అడగదు వాళ్ళ తాతైనా హూరును బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో వచ్చాం వెళ్ళిపోయామంటే ఆశీర్వాదాలు రావండి. నా ప్రియమైన అక్క చెల్లెములు, బాధ్యతగా ఉండండి. సంఘ భారాన్ని భరించుకోండి. సంఘంలో బాధ్యతలు మొయ్యండి, భారాన్ని మొయ్యండి. ఇందాక మనం చదువుకున్న ప్రకటన గ్రంథంలో, నీవు సహనముతో నా నామం నిమిత్తం భారాన్ని భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంఘ భారాన్ని నా భారంగానే భరించుకునే ఆడవాళ్ళు సంఘంలో ఉండమట్టే పరిచర్య కొనసాగుతుంది. హల్లెలూయా చెప్పండి. కొంతమంది ఇళ్లల్లో భర్తలు సపోర్ట్ చేయరు, భర్తలు ఏమాత్రం కూడా ఎంకరేజ్మెంట్ ఉండదు. కనీసం మందిరానికి వెళ్ళనివ్వరు, ప్రార్థన చేయనివ్వరు, ఏమీ చేయనివ్వరు. అయినా కూడా వాళ్ళెంతో దేవుని మీద ప్రేమతో, దేవుని మీద ఆసక్తితో వాళ్ళు ప్రార్థించుకోవడం, మందిరానికి వెళ్ళడం, దైవజనుడికి కానుకలు ఇవ్వడం, పరిచర్య చేయడం, ఇలాగున వాళ్ళు చేయడం ద్వారా వాళ్ళ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఏమండి, భారాన్ని మోసేవాళ్ళు, బాధ్యతలు తీసుకునేవాళ్ళు, వాళ్ళ తరతరాల్ని, జనరేషన్స్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క బెసలేలు, ఎవడి బెసలేలు? ఇంత కృప ఇతనికి ఎట్టొచ్చింది? దేవుని మందసం యొక్క రూపురేఖలు తీర్చిదిద్ది అంత కళా నైపుణ్యం ఇతనికి ఎట్టొచ్చిందంటే ఇతను బట్టి కాదు, పేరు పెట్టి బెసలేలు నేను ఎన్నుకున్నాను. విచిత్రమైన ఉంది అక్కడ. మళ్ళీ చదవండి ఆ మాట, 35వ అధ్యాయం 30వ వచనం. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లా నేను చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనమన్నైనా, చూడండి, బెసలేలుడు పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును చూడండి ప్రియులారా, దేవుని ఆత్మతో నింపి ఉన్నాడు. మీ పిల్లలను దేవుని ఆత్మతో దేవుడు నింపాలంటే సంఘంలో బాధ్యతలు మీరు తీసుకోండి. మీ యొక్క పిల్లలను జ్ఞాన వివేకములతో దేవుడు నింపాలంటే సంఘములో భారాలు మీరు మొయ్యండి. పరిచర్యలో సహకారులుగా ఉండండి, రెస్పాన్సిబిలిటీ పర్సన్స్గా ఉండండి. కష్టంతో కాదు, ఇష్టపడి దేవుడి పని చేయండి. అప్పుడు దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అహరోను హూరుల గురించి మనము మాట్లాడుకున్నాం. అహరోనుని లేవి వంశములోనే గొప్పవాడిగా దేవుడు అహరోనును ఆశీర్వదించాడు. యాజకుల్లోనే గొప్ప వ్యక్తిగా దేవుడు అహరోనును ఆశీర్వదించాడు. వాళ్ళని వ్యాజ్యకర్తలుగా, న్యాయకర్తలుగా అహరోను హూరుని ఇద్దరిని ఆశీర్వదించాడు. హూరు మనుమడైన బెసలేలుని ఎకాయెకిన ఆత్మతో నింపి పేరు పెట్టి పిలిచి విచిత్రమైన కళా నైపుణ్యము చేయగలిగిన కృపనిచ్చి మందసము యొక్క ఆ ఏర్పాట్లన్నీ చూసే భాగ్యాన్ని బెసలేలుకి ఇచ్చాడు. ఇంత గొప్ప ఆధిక్యతలు వాళ్ళకు వచ్చినాయి అంటే వాళ్ళు మోషే గారికి
పరిచర్యలో సపోర్ట్ ఇచ్చారు. ప్రియమైన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మీకు ఈ వాక్యం ఎంతవరకు అర్థమైందో నాకైతే తెలియదు. కానీ మీరు అర్థం చేసుకోండి, పరిచర్యలో సహకరించండి, భారాన్ని మోయండి, బాధ్యతలు మీరు తీసుకోండి. దేవుని భారాన్ని ఎవరు మోస్తారో వాళ్ళ భారాన్ని దేవుడు మోస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పరిచర్య భారాల్ని ఎవరు మోస్తారో వాళ్ళ భారాల్ని మన దేవుడు మోస్తాడు. కాబట్టి మీరందరూ కూడా 2026 నుంచి అయినా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని శోధనలున్నా, ఇంట్లో బయట ఎలాంటి ఇబ్బందులున్నా, యు ఆర్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ ద చర్చ్ అని దేవుని చేత పిలిపించుకునే వ్యక్తిగా నీ నమ్మకాన్ని మరొక్కసారి దేవుని ఎదుట రుజువు చేసుకో. బాధ్యతగా ఉండు, భారాన్ని మోయి, సహనంతో మోయి, ఓర్పుతో మోయి. అప్పుడు దేవుడు నిన్నే కాదు, నీ పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. అన్న ఏదో ఇదిగోండి, ఇది మందసం ప్రియులరా. ఈ మందసాన్ని తయారు చేసే పని బెసలేలుకి ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ఆ బెసలేలుకి ఇవ్వట కారణం బెసలేలు గొప్పతనం కాదు, అది హూరు యొక్క గొప్పతనం. అది ఎంత గొప్ప కృప అందులో దాగుందో మీరు ఆలోచించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, నీకు వందనాలు. ఇంతవరకు కూడా మమ్మల్ని మీరు బలపరిచి కాపాడి ఇంత లోతైన సత్యాన్ని మాకు బయలుపరిచినందుకు వందనాలు. అవునయ్యా, ఆనాడు అమాలేకీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలు గెలిచారు. మోషే చేతులు నొప్పులు పుట్టి కిందకు దించినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోయారు. ఇది గమనించిన అహరోను, హూరులు మోషే పరిచర్యలో వెన్నుదన్నుగా నిలిచారు, భారాన్ని మోసారు, బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. సాయంకాలం వరకు వాళ్ళు చేతులు నొప్పులు పుట్టిన మోసే చేతుల్ని అలాగున ఎత్తి పట్టుకున్నారు. అలాగున వాళ్ళు చేయడం ద్వారా అహరోను, హూరులు దీవించబడ్డారు. లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజల్లో వాళ్ళు వ్యాజ్యకర్తలు, న్యాయకర్తలుగా మారారు. దేవుడు వాళ్ళు హెచ్చింపజేశాడు. అంత మాత్రమే కాదు, దేవుని మందసాన్ని నిర్మించే క్రమంలో హూరు మనుమడైన బెసలేలుని దేవుడు హెచ్చించాడు. దేవుని ఆత్మ బెసలేలు మీదకి వచ్చింది. విచిత్రమైన కళా నైపుణ్యము, ప్రజ్ఞా వివేకములు కలిగిన ఆత్మను బెసలేలుకి ఇచ్చాడు. మోషే ద్వారా ఆ పని బెసలేలుకి అప్పగించాడు. దానికి కారణం హూరు చేసిన పరిచర్య, మోసిన భారము. ప్రియ మిత్రమా, ప్రియ స్నేహితుడా, సంఘంలో అలాగు నుంచి అలాగు నిండిపోతున్నావా? ఆశీర్వాదాలు రావో, దీవెనలు రావో, బాధ్యత తీసుకో, భారాన్ని మోయి, రెస్పాన్సిబిలిటీగా ఉండు, పరిచర్యలో సహకారులుగా ఉండు, దైవజనుడికి చేదోడు వాదోడుగా ఉండు. దేవుడు నీకేం తక్కువ చేయలేదు, సమస్తం నీకు అనుగ్రహించుచున్నాడు కదా. బాధ్యతగా ఉండు, భారంగా ఉండు. నిన్ను కాదు, నీ పిల్లల్ని తరతరాలకి దేవుడు ఆశీర్వదిస్తాడు. కృపగలిగిన మా దేవానికి వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించి, ఈ వాక్యాన్ని ఎంతమంది గ్రహించుకున్నారో, ఈ ఫోన్ ద్వారా వింటున్న వాళ్ళు, ఆన్లైన్లో వినేవాళ్ళు, ఎంతమంది యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా వినేవాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది వాక్యాన్ని నన్ను అర్థం చేసుకుంటున్నారో, అట్టి వారందరినీ ఆశీర్వదించి దైవజనుడికి సహకరించడం, దైవజనుడికి చేదోడు వాదోడుగా ఉండడం, అండదండగా ఉండడం, సపోర్ట్ ఇవ్వడం, భారాన్ని మోయడం, బాధ్యత తీసుకోవడం, ఇది దీవెనని, ఇది ఆశీర్వాదమని, తరతరాల దీవెనని గుర్తుపెట్టుకొని ఈ 2026 నుంచి అయినా సహనముతో, ఓర్పుతో, కష్టములో నష్టములో కూడా బాధ్యతలను తీసుకునే బిడ్డలుగా ఇక్కడున్న వారిని చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.